సంక్రాంతికి సకినాలు చేస్తుంటే పాప ఫుల్ ఎగ్జైట్ అయింది. పాపనే కాదు, అసలు సంక్రాంతి అంటేనే సకినాలు అలా ముద్రపడిపోయింది మా చిన్నప్పటి నుంచి వెళ్ళి. ఫస్ట్ గౌరమ్మని తయారు చేసి సకినాలు వేయడం ప్రారంభించారు. ఒక్కరే కాదు, ఫ్రెండ్స్ని పిలిచింది మా మమ్మీ. ఫ్రెండ్స్ ఉంటే చూడు ఇట్లా హెల్ప్ అవుతారమ్మా మానుషి. మీ ఫ్రెండ్స్ని కూడా పిలుస్తావా మానుషి? సకినాలు అన్నీ ఎట్లా ఖరాబ్ చేయాలో మీ ఫ్రెండ్స్ అందరు కలిసి చేయొచ్చా? అసలు అద్వితికి సకినాలు వేయడం రాదు. అయినా మానుషి అడిగింది, అమ్మ నువ్వు వెయ్యవా అనగానే తను ప్రయత్నించింది, బాగానే వేసిందిలే. నిజంగా ఇదంతా చూస్తుంటే నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తాయి. సంక్రాంతి హాలిడేస్ అనగానే ఇలా సకినాలు వేసే రోజు అమ్మకి నేను హెల్ప్ చేస్తూ భలే అనిపించేది. మళ్ళీ అలానే నా పాప కూడా ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ ఈ ప్రాసెస్ని అంతా ఎంజాయ్ చేసింది. మనిషిని ప్రశాంతంగా ఉండనియవా తల్లి? మేము ఒక పని ఒక రూమ్లో చేస్తావు, ఒక రూమ్లో నువ్వు ఇంకో పని చేస్తావు. కిందకి ఎందుకు వేసినావు?